హలో ఏ సెక్రటరీ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్ గారు. మీకు మీ ఛానల్ వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ అవకాశం కల్పించినందుకు. సార్, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి మెల్లగా పెరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏదైతే రిటర్న్స్ వచ్చిందో ఈ రిటర్న్స్ అనేది మళ్ళీ ఈ ఇయర్లో అయితే రాదు. సో ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ ఎలా ప్లాన్ చేయాలంటారు? నిహాల్ గారు, గోల్డ్ చార్ట్ నేను మస్తుగా పరిశీలించిన తర్వాత నేను లాస్ట్ వీక్ ఏం చెప్పానంటే గోల్డ్ కొంచెం కిందకి వస్తున్నాను, అది కిందకి వస్తుంది. గోల్డ్ నేనైతే పాజిటివ్గా లేను, కొంత కిందకి రావడానికి అవకాశం ఉందని చెప్పాను, కిందకి వస్తుంది. అసలు గోల్డ్ని రాబోయే కొద్ది రోజుల్లో ప్రభావితం చేసే అంశాలు ఒక 5 అంశాలు చెప్తాను, స్పీడ్గా చెప్పేసేద్దాం. ఒకటి, ఆర్బీఐ పాలసీస్. అంటే ఆర్బీఐ వచ్చి మళ్ళీ గోల్డ్ కొనడం స్టార్ట్ చేస్తుంది ఇప్పుడున్న కండిషన్స్లో. అది కష్టమే, అదంతా అగ్రెసివ్గా రాకపోతే సార్ వచ్చినట్టు ఇప్పుడు రాదు కొనడానికి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి డాలర్ రూపీ, అర్థమైంది, ఎక్స్చేంజ్ డిఫరెన్స్. ఇప్పటికీ రూపాయి బాగా పడాల్సింది పడింది, ఇక ఇప్పుడు స్టెబిలైజ్ అవుతుంది రూపీ. ఇందా చెప్పాను 92 రూపాయలన్నర నుంచి 94 రూపాయలన్నర, అంటే 94 రూపీస్ 50 పైసా మధ్య స్టెబిలైజ్ అవుతుంది రూపీ డాలర్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అని చెప్పాను. అందువల్ల అంత అగ్రెసివ్గా ఇక్కడి నుంచేమి రూపాయిలో పడదు, అది కొంత పాజిటివే. అది నీకు అర్థమైందా? గోల్డ్కి డాలర్ స్ట్రెంతన్ అవటం అర్థమైందా? ఇక్కడ డాలర్ స్ట్రెంతన్ అవుతుంది, రూపాయి విలువ అంత ఏం పడట్లే, రూపాయి కూడా కొంత స్ట్రెంతన్ అవుతుంది. సో అది గోల్డ్కి ఇక్కడ పాజిటివే. కానీ ఓవరాల్గా గోల్డ్ విలువ చూసుకుని డాలర్ స్ట్రెంతన్ అవుతుంది, అది నెగిటివ్ అవుతుంది మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంకోటి అతి ముఖ్యమైనది వచ్చేసరికి ఇన్ఫ్లేషన్. వెంటనే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వదు. ఇప్పుడు ఏమైనా అర్జెంటుగా వారు క్లోజ్ అవ్వగానే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వదు, సప్లై చైన్ అంతా డ్యామేజ్ అయిందని ముందే చెప్పాను. సో దానివల్ల ఏమవుతుందంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు ఇప్పుడే తగ్గించదు. ఆల్రెడీ చెప్పేశాడు ఈ సంవత్సరం ఒక కట్టు ఉంటుంది, వచ్చే సంవత్సరం మామూలు ఇంకో కట్టు ఉంటుందని. అందులో దాని ఇంపాక్ట్ ఉంటుంది గోల్డ్ మార్కెట్ మీద. మీకు వచ్చేసరికి ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, అర్థమైంది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, ఇన్ఫ్లేషన్, వీటన్నిటి ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పాం. ఇక 5వ వచ్చేసరికి యూఎస్ జాబ్ డేటా, అది కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది గోల్డ్ మీద. వీటన్నిటిని బేస్ చేసుకొని మీకు గోల్డ్ ఎలా ఉండబోతుందో నెక్స్ట్ రాబోయే కొద్ది రోజుల్లో చెప్పబోతున్నాను, ఓకేనా. మీకు ఒక ట్రాయ్ ఔన్స్ ధర, ట్రాయ్ ఔన్స్ అంటే 31.10 గ్రామ్స్ ధర గోల్డ్ నిన్న ఎక్కడ క్లోజ్ అయిందంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో, అంటే ఇవాళ ఫ్యూచర్ మార్కెట్లో క్లోజ్ అయిన ధర చెబుతున్నాను. 4,745 మీద క్లోజ్ అయింది. 4,745 డాలర్ల మీద క్లోజ్ అయింది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక ట్రాయ్ ఔన్స్ ధర. ఒకవేళ పాజిటివ్గా పోతే గోల్డ్ ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉందంటే ఫస్ట్ R1 వచ్చేసరికి 4,822 4,880 మధ్యకి వెళ్తుంది. అంతే, ఈ మధ్యలోనే కొట్టుకుంటుంది. పాజిటివ్ అయితే అంతకంటే క్రాస్ చేయడం కష్టం. మళ్ళా చెప్తున్నాను నిహాల్ గారు, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. 4,820 నుంచి 4,880 మధ్యనే కొట్టుకుంటుంది. గోల్డ్ అనేది మళ్ళీ బుల్ ఫేజ్లోకి వెళ్ళాలంటే ఎట్టి పరిస్థితుల్లో గోల్డ్ అనేటువంటిది మీకు అబౌవ్ 5,000 క్లోజ్ అవ్వాలి, స్ట్రాంగ్ క్లోజింగ్ అవ్వాలి. అబౌవ్ $5,000 పైన క్లోజ్ అయ్యి ట్రై హౌస్ ధర అక్కడ స్టెబిలైజ్ అవ్వాలి, కనీసం ఒక 4 రోజులు స్టెబిలైజ్ అవ్వాలి. ఆ మూమెంటం కనిపిస్తుందా సార్? అసలు లేదు, అసలు కనపట్లే, ఇప్పుడున్న పరిస్థితులు కనపట్లే. మీకు గోల్డ్ అనేటువంటిది లాంగ్ టర్మ్ వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి ఇట్ మే క్లోజ్ అబౌవ్ $5,000, ఓకేనా. ట్రై హౌస్ ధర క్లోజ్ అయ్యి 4 రోజులు స్టెబిలైజ్ అయ్యి అక్కడి నుంచి లేస్తుంటే బుల్ ఫేజ్ లోకి వెళ్తుంది. అప్పటి వరకు గోల్డ్ బుల్ ఫేజ్ లోకి వెళ్ళే ప్రశ్నే లేదు. యాజ్ ఏ సీనియర్ మోస్ట్ టెక్నికల్ అనలిస్ట్ గా నేను చెప్తున్నాను, ఓకే. అదే డౌన్వర్డ్ వచ్చేసరికి ఎలా ఉండబోతుంది గోల్డ్ సపోర్ట్ 1 వచ్చేసరికి మీకు ఒక ట్రాయ్ ఔన్స్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో సపోర్ట్ ఎక్కడ తీసుకోవడానికి అవకాశం ఉందంటే $4,715 దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంది. $4,715 దగ్గర తీసుకోవడానికి అవకాశం. అది బ్రేక్ డౌన్ అవ్వటానికే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అది బ్రేక్ డౌన్ అవుతే నేనైతే డౌన్వర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గోల్డ్ కొంతకాలం. $4,715 కనుక కట్ అవుతే కింద కనుక వెళ్తే నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్కి 4,372 4,180 మధ్యకు వచ్చి అవుతుంది. ఓకే, అంటే మీకేం చెబుతున్నా అంటే $4,715 కట్ అయింది అనుకోండి ట్రై హౌస్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో, ఇమీడియట్ కమ్ డౌన్ టు 4,370. అక్కడ కూడా కట్ చేసుకొని మీకు కొంతకాలం వరకు ఎక్కడ కొట్టుకుంటుందంటే 4,370 4,180 మధ్య కొట్టుకుంటుంది, ఆ జోలో కొట్టుకుంటుంది. అక్కడ బ్రేక్ డౌన్ చేయడం చాలా కష్టం. అది బ్రేక్ డౌన్ అయితే స్ట్రైట్ అవే మీకు 3,800కి వెళ్ళిపోయింది.
ఒక ట్రాయ్ ounce ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో $3,800 వెళ్ళిపోతుంది. అందులో కొంతకాలం వరకు నేను అనుకుంటుంది అంటే ఇప్పుడు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ డౌన్వర్డ్, నో డౌట్, అకార్డింగ్ టు డైలీ చార్ట్స్. ఓకే, గోల్డ్ డైలీ చార్ట్స్ బేస్ చేసుకొని నేను స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాను. నీకు అర్థమైందా? సో ఇప్పుడు $4,715 కట్ చేస్తే $4,370 నుంచి $4,180 మధ్య కొట్టుకుంటుంది. సో మీకు సపోర్ట్ ఏది ఎక్కువ కనిపిస్తుంది సార్ మీకు? నాకు 4,180 అనేది మంచి సపోర్ట్. ఓకే, $4,180 అనేది ఒక ట్రాయ్ ounce ధర అనేది మంచి సపోర్ట్ నా లెక్క అయితే. అది కండిషన్స్ చూసుకోవాలి. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న కండిషన్స్ బేస్ చేసుకొని మళ్ళీ నిర్ణయాలు తీసుకోవాలి. ఓకే, ఓకే. థ్యాంక్ యూ నిహాల్ గారు. థ్యాంక్ యూ సార్.